జమ్మికుంట మండలంలోని సెంబునిపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా ప్రజలకు అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో గ్రామసభలను ఏర్పాటు చేసి అర్హుల పేర్లను ప్రకటించడం జరుగుతుంది. దీనిలో భాగంగా సెంబునిపల్లి గ్రామంలో గ్రామసభను ఏర్పాటు చేయగా పలువురు గ్రామస్తులు అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ద్వారా అధికారులు చొరవ తీసుకుని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ వెంకటారెడ్డి కోరారు. అనంతరం వ్యవసాయ అధికారి ఖాదీ హుస్సేన్ మాట్లాడుతూ లిస్టులో పేరు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు దక్కేలా చూస్తామని పేర్కొన్నారు. పెన్షన్ చేయడానికి ఒకటి పనిచేస్తుంది, అది కూడా అన్యాయం. ఉచితాలు అవసరం లేదు. పూర్తి లేని వాళ్ళ మీద ఊరు మొత్తం పెట్టిరు కదా ఇళ్ళకు, ఒక 4-5 ఇళ్ళు లిస్టులో యాడ్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ ఇవ్వకండి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ లిస్ట్ ఇప్పుడు ఎవరైతే చదివినో ఆ రేషన్ కార్డులో యాడ్ అయిందని చదివినో మీకు కొత్త రేషన్ కార్డులు వచ్చేటప్పుడు వీళ్ళని యాడ్ చేస్తూ కొత్త రేషన్ కార్డు వస్తుంది కాబట్టి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోకండి, కన్ఫ్యూజ్ అవుతుంది. లేని వాళ్ళే పెట్టుకోండి. ఎవరైనా డిలీషన్ చేసుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళి అయ్యి అమ్మాయి అంటే వేరే అత్తగారింటికి వెళ్ళినా కూడా ఇక్కడ డిలీషన్ చేసుకోవాలి కాబట్టి అట్లాంటి డిలీషన్ ఉన్నా కూడా ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు జిరాక్స్ ఉందో ఆ అమ్మాయిది ఆధార్ కార్డు పెట్టి డిలీషన్ చేయమని అది కూడా ఒక దరఖాస్తు. ఆఫ్రికా ఇవి ఆడైన వాళ్ళే ఎవరు ఇచ్చారంటున్నారు, మీరు ఇచ్చారంటున్నారు. అక్కడ ఏమై ఉంటుందంటే కొత్త రేషన్ కార్డు కోసం ఇచ్చారు మీరు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇంకెక్కడైనా వేరే రేషన్ కార్డులో వాళ్ళ పేరు ట్యాగ్ అయ్యి ఉంటే కొత్త రేషన్ కార్డు రాదు. ఆ పాత రేషన్ కార్డులో ముందు వాళ్ళు డిలీషన్ కి పెట్టుకోవాలి. అక్కడ డిలీట్ అయిన తర్వాతనే కొత్త అప్లికేషన్ లోకి అప్లై చేయాలి. అందువల్ల వచ్చి ఉంటుంది. భాగంగా మా ఊరికి అధికారులు రావడం జరిగింది. వచ్చినప్పటికీ కొంతమంది అయిష్టంగానే ఉన్నారు. ఎందుకంటే కొంతమందికి ఈ 100 రోజుల పని కూడా 39 వచ్చినాయి. ఇంకా కొంతమంది అర్హులను గుర్తించి వారికి కూడా తగిన ప్రభుత్వ ఫలాలు అందజేయాలి. కొంతమందికి ఇళ్ళ లిస్టు కూడా రాలేదు, వారికి కూడా అందరు అప్లికేషన్లు పెడతారు. గవర్నమెంట్ తరఫున ఏంది అని అంటే అందరికీ కొన్ని తప్పిపోయిన మందికి అర్హులను బాగా పేదలు నిరుపేదలు ఉన్నారు మా చెమపల్లి గ్రామంలో, వారికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. ఇంకా 2 లక్షల రుణమాఫీ కూడా చాలా మందికి ఇవ్వలేదు, కొంత బోనస్ కూడా పడలేదు. వారికి అందరికీ అధికారులు సవినయంగా పనిచేసుకుంటూ మా గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈ ప్రభుత్వ ఫలాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తారు.